హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ నా కుచ్చుల డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసేసాను. ఇది చిన్నది, సింపుల్గా, ఈజీగా ఉండే కుచ్చు డిజైన్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఈ కలర్ కుచ్చులు రెడీ చేసుకున్నట్టు పెట్టాను. దీనికి కలరు పూసలు లేవు, దొరకలేదండి. అందుకని కొంచెం దగ్గరలో ఉన్నాయి కదా అని ఆ పూసలు తీసుకున్నాను. యాక్చువల్గా ఫోన్లో కనపడేంత బ్లూ కలర్ కాదు పూసలు, కొంచెం డిఫరెంట్గా, కలర్ డిఫరెంట్గానే ఉంది. ఈ డిజైన్ వేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. మామూలుగా 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని దానికి ఫస్ట్ బ్లూ కలర్ పూస ఎక్కించాలి. తర్వాత 2 గోల్డ్ పూసలు ఎక్కించాలి. మళ్ళీ బ్లూ పూస, మళ్ళీ 2 గోల్డ్ పూసలు, మళ్ళీ ఒక బ్లూ పూస, తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఒక గోల్డ్ పూస మాత్రమే ఎక్కించాలండి. అదిగో చూడండి, ఫస్ట్ బ్లూది, తర్వాత 2 గోల్డ్, మళ్ళీ ఒక బ్లూది, తర్వాత మళ్ళీ 2 గోల్డ్, మళ్ళీ బ్లూ, గోల్డ్. ఇప్పుడు కట్టిన కుచ్చును కూడా ఎక్కించుకొని ఆ తర్వాత అటు సైడ్న ముందు లాస్ట్లో ఒక సింగిల్ గోల్డ్ బీడ్ ఎక్కించాం కదా, ఇటు కూడా ఒక సింగిల్ గోల్డ్ బీడే ఎక్కించాలండి. ఎక్కించిన తర్వాత ఆ కింద నుంచి ఫస్ట్ ఉంది కదా బ్లూ పూస, దానిలో నుంచి చీర వైపు నుంచి మన వైపుకి నీడిల్ దించాలి, ఎక్కించి దించాలి. అదిగోండి, చీర వైపు నుంచి మన వైపుకి నీడిల్ తీయాలి. అది ఒక టర్న్ తిరుగుతుందండి కుచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ 2 గోల్డ్ పూసలు ఎక్కించుకోవాలి. రెండు గోల్డ్ పూసలు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి 2వ బ్లూ పూసలోకి నీడిల్ని అటు నుంచి ఇటు ఎక్కించాలండి. మళ్ళీ ఇంకోసారి ఇంకో పక్క మళ్ళీ టర్న్ అవుతుంది. మళ్ళీ 2 గోల్డ్ పూసలు, ఇది చాలా అంటే చాలా ఈజీ డిజైన్ అండి. కాకపోతే పూసలు ఎక్కించడం, మళ్ళీ దానిలోంచి తీయటం, ఇదే పని తప్ప అంత రిస్క్ పని లేదు. ఈజీగానే ఉంటుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే అంటే ఇది చీర కొంచెం ప్లెయిన్గా ఉంది. ఇది లెనిన్ సిల్క్ అనుకుంటానండి చీర. కొంచెం లైట్ కలరు ఇదిగా ఉంది కదా అని నేను హెవీగా చేద్దామని ఈ డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, పైన లాస్ట్లో స్టార్టింగ్లో ఉంది కదా, దానిలోంచి నీడిల్ ఎక్కిస్తే మళ్ళీ అది ఇంకోసారి టర్న్ అవుతుంది. అది పక్కన ఎక్కించి ముడేసేయాలి. మూడేసిన తర్వాత అక్కడికక్కడే దారం కట్ చేస్తేనండి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి జారిపోవచ్చు. అందుకని చెప్పి ఆ పక్కన ఉన్న పూసల్లోకి ఎక్కించి 2 పూసల్లోకి ఎక్కించినాక అప్పుడు నేను దారం కట్ చేస్తాను. అలా అయితే గబాల్ని ఊడిపోదండి. మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇది చూడటానికి ఇంకా దగ్గరగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను అంత చీర అంత కాదులే అని చెప్పి కొంచెం దూరంగా వేసాను. అది అంటే మన ఇంట్లో చీర అండి, అందుకని చెప్పి కొంచెం దూరంగానే వేసాను. ఈ డిజైన్కి ఎందుకు ఎంచుకున్నానంటేనండి, ఈ డిజైన్ కొంచెం లుక్ గ్రాండ్గా కనపడుతుంది.
అందుకని చెప్పి ఈ డిజైన్ తీసుకున్నాను నేను. మళ్ళీ ఒక బ్లూ పూస, 2 గోల్డ్ పూసలు, మళ్ళీ ఒక ఒక బ్లూ, మళ్ళీ 2 గోల్డ్, మళ్ళీ ఒక బ్లూ, తర్వాత సింగిల్ పూస గోల్డ్ది. ఇవి దగ్గరగా వేసి పెళ్లి కూతుర్ల చీరలకు వేస్తేనండి లుక్ చాలా బాగుంటుంది. అది కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, చీర కుచ్చుల కిందకి వేలాడతా దగ్గర వేస్తే అదిరిపోతుందండి. అదిగోండి, ఒక బ్లూ 2 గోల్డ్, ఒక బ్లూ మళ్ళీ 2 గోల్డ్, మళ్ళీ ఒక బ్లూ, తర్వాత ఒక సింగిల్ గోల్డ్ పూస. ఇప్పుడు మళ్ళీ కుచ్చు ఎక్కించుకొని మళ్ళీ సింగిల్ పూస ఎక్కించుకోవాలి. ఇప్పుడు చీర వైపు నుంచి మన వైపుకి బ్లూ పూసలోంచి నీడలు ఎక్కించి దించాలి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోలు నాకు తెలిసి నా సర్కిల్లో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు బిజినెస్ పరంగా కుచ్చులు వేసుకుంటున్నారు, అది తెలుసు. కానీ ఒక్కళ్ళు కూడానండి దీనివల్ల వాళ్ళు లాభం పొందినా కూడా బాగుంది అని ఒక్కసారి కూడా చెప్పలేదండి. అంటే కమెంట్ చేయొచ్చు కదా, కమెంట్ చేయొచ్చు బాగుందని, అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఆ ఇంట్రెస్ట్తో ఇంకా ఎక్కువ డిజైన్స్ మోడల్స్ పెట్టచ్చు. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎక్కువసార్లు నాట్స్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత నాట్స్ వేసుకున్నాక మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫైనల్లో ఆ నాట్స్ దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయండి. అప్పుడు అది నాట్స్ ఆ ముళ్ళు పోకుండా ఉంటాయి, స్ట్రాంగ్గా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇలా ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమేం చేయాలా అని చెప్పి తలబద్దలు కట్టుకుని ఎన్ని రకాల ట్రైల్ వేసానో చూడండి. అచ్చగా గోల్డ్ కలర్తో వేసాను, ఇంకా గోల్డ్ కలర్తో సైడ్న మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పోసున్నది, మళ్ళీ ప్లెయిన్ గోల్డ్, మళ్ళీ ఈ బ్లూకి గోల్డ్, మళ్ళీ ఎక్స్ట్రా పోసున్నది. ఇలా చాలా ట్రై చేశానండి, ఇంట్లో చేరే కదా అని. నాకు నచ్చలేదు, ఇదైతేనే కొంచెం డీసెంట్గా కనపడింది, అందుకని ఇది చేశాను. ఇది మనదనే కాదండి, ఎవరిదైనా కానీ, బయట వాళ్ళది ఎవరిదైనా సరే, తెలిసిన వాళ్ళైతే నేను నాకు నచ్చి సాటిస్ఫై అయ్యే వరకు డిజైన్స్ చూసి చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫోటో పెడతాను. ఫోటో పెట్టి వాళ్ళకి ఓకే అన్నాక అప్పుడు చేస్తాను తప్ప నాకు ఏదో ఒకట్లే అని చేయను. అంటే వాళ్ళు చెప్పిన డిజైన్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. వాళ్ళు కొంతమంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అంటారు. అలాంటప్పుడు నేను సాటిస్ఫై అవటమే కష్టం అండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంతేకాదండి, మీకు నచ్చిన డిజైన్ ఏదన్నా ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేసి చూపిస్తానండి. సో ఈ రోజుకి ఈ వీడియో అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.